సన్న బియ్యం పెడుతున్నారంటగా. ఆ, అవును బాగుంది. అంతకు ముందు ముద్ద ముద్దగా ఉండే ఎవరు తినేవాళ్ళు కాదు ఎక్కువ. అంతకుముందు ఐటమ్స్ కూడా ఎక్కువ బాగుండేవి కాదు, కానీ ఇప్పుడు బాగుంటున్నాయండి. ఈరోజు మెనూ ఏంటి? పులిహోర ఉన్న పచ్చడి పెట్టారు ఈరోజు. ఎగ్గునా? ఎగ్ ఏంటి మెనూ ప్రకారంగానే పెడుతున్నారా, లేదంటే వాళ్ళకి ఏది పెడితే అది ఏది వస్తే అది పెట్టారు? కాదు, మెను ప్రకారంగానే పెడతారు. తింటున్నారా స్టూడెంట్స్ ఇష్టంగానే వచ్చి? అందరూ తింటున్నారు, ఇప్పుడు తింటున్నారు. అంతకుముందు తినేవాళ్ళు కాదు ఎక్కువగా. ముందంటే అదే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన నుంచి అన్ని బాగుంటున్నాయి, సౌకర్యాలన్నీ మంచిగా ఇస్తున్నారు. తిండి అలాగే మనీ కూడా ఇస్తున్నారు అందరు ఇంట్లో పిల్లలకి. బాగుంటుంది. భోజనాల పరంగా మిడ్ డే మీల్ పరంగా బాగానే ఉంది. ముందు బాగుండేది. లోకేష్ గారు వచ్చిన తర్వాత, ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బాగుందండి. ఈ అంటే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, మరి యూనిఫామ్ బెల్ట్ అంటే ఐ మీన్ బుక్స్ అని ఇస్తున్నారంట కదా. బుక్స్ ఇచ్చారు, బుక్స్ బాగున్నాయి అన్ని. బాగున్నాయా? అంటే సపరేట్ గా ఉండేవంట కదా, అది కాకుండా ఆల్ ఇన్ వన్ అనేది ఇస్తున్నారంట కదా ఈసారి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అవి కలిపించి మిగతా సపరేట్గా ఇస్తున్నారు. ఆ మూడు మాత్రం ఒక టెక్స్ట్ బుక్ గా కలిపేశారు. గత గవర్నమెంట్ లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్టూడెంట్స్ కి బాగుండేదా, లేదంటే ప్రెజెంట్ బాగుందా? అప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు అందరికి పట్టించుకుంటున్నారు అందరినీ. బాగుంటుంది. సన్న బియ్యం పెట్టిన తర్వాత ఏమైనా స్ట్రెంత్ ఏమైనా పెరిగారంటే తినడానికి లంచ్ చేసేవాళ్ళు? ముందు స్టమక్ పెయిన్స్ అట్లా రేషన్ బియ్యం తినడం వల్ల ఎవరు ఎక్కువ తినేవాళ్ళు కాదు. ఇప్పుడు సన్న బియ్యం అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో తింటుందే కదా, అందుకు తింటారు అందరూ. ఏం చెప్తారు లోకేష్ గారికి? అంటే మీకోసం ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా, సో ఆయనకి ఏం చెప్తారు లోకేష్ గారికి? థ్యాంక్స్ చెప్తాం, ఎంత మంచి ప్రొవైడ్ చేస్తుంది అందుకు. మీకోసం ఇంతలా ఆలోచిస్తున్నారు కదా. అవును. చాలా మంది అంటే స్టూడెంట్స్ కోసం ఆలోచించరు, ఎందుకంటే మీకు ఓట్స్ ఉండవు కదా. పెద్దవాళ్ళ కోసం ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి వాళ్ళ కోసం ఆలోచిస్తారు, కానీ మీకోసం కూడా లేనివి గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. బెస్ట్ ఇది.